గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయ నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాయ నమః. శ్రీ పితృదేవతాయ నమః. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ షిరిడి సాయి జీవిత చరిత్ర 5వ అధ్యాయము. ఏ విధమైన ఇబ్బందులు లేకుండా హాయిగా సుఖంగా పెళ్లి బృందం షిరిడికి చేరుకున్నది. ఏ ఒక్కరిలోనూ ప్రయాణపు అలసట కానీ మరే విధమైన కష్టం కానీ లేదు. ఆ ఫకీర్ను ముందుగా కూర్చోబెట్టినందువల్లే ప్రయాణం నిర్విఘ్నంగా నిరాటంగా జయప్రదంగా జరిగిందని చాంద్ పాటిల్ గట్టిగా నమ్మాడు. ఊరికి వెలుపలగా ఉన్న ఖండోబా శివుని మందిరాన్ని ఆనుకుని ఉన్న పెద్ద మర్రి చెట్టు తోపులో బళ్లను ఆపగానే ఆనందంతో అందరూ బళ్ళు దిగి చకచకా వియ్యాల వారి విడిది ఇంటికి పరుగులు తీశారు. ఏదో లోకంలో విహరిస్తున్నట్టుగా ఉన్న ఆ బాల ఫకీరు మాత్రం అందరూ వెళ్ళిపోయిన తర్వాత బండి దిగి ధీర గంభీరంగా అడుగులు వేసుకుంటూ భూగోళపు అంచులను తాకుతున్నాయా అన్నట్టుగా చూపులు అనంత దూరాలకు కేంద్రీకరించి దివ్య తేజస్సుతో ముందుకు సాగుతున్నాడు. ఆ యువ ఫకీర్ను చూసిన మహల్సాపతికి ఆయన సాక్షాత్ దైవస్వరూపుడనే భావన స్ఫురించింది. మహల్సాపతి ఎక్కువగా కబీరు, దోహో పద్యాలను చదువుతూ ఉంటాడు. కబీరు భగవంతుడిని సాయి అని సంబోధించాడు తన సాహిత్యములో. అందువలన మహల్సాపతి ఆ ఫకీరును చూడగానే తనకు తెలియకుండానే తాను పూజారిగా ఉంటున్న ఖండోబా మందిరంలో నుంచి బయటికి వచ్చి అప్రయత్నంగా 2 చేతులు చాచి దయచేయము సాయి అని సాధారణంగా ఆహ్వానించాడు. ఈ విధంగా యువకుడైన ఆ ఫకీరుకు మహల్సాపతి చేత మొదటిసారిగా సాయి అనే పేరు పెట్టబడింది. ఆ తర్వాత సాయిబాబాగా వారు ప్రసిద్ధి చెందారు. బాబా అంటే తండ్రి అని అర్థం. సాయి లోగడ తాను కొన్ని రోజులు ఉన్న ఊరి వెలుపల గల వేప చెట్టు దగ్గరికే మళ్ళీ వెళ్ళారు. ఆ వేప చెట్టు కింద ఉన్న గురుధన్, ద్వారకామయి, వెంకుశాల దివ్యశక్తులు సాయి దేవునితో ఒక్కసారి సంబోధించాయి. అవి భాష కందని మాటలు. ఆ స్థితిలోనే వారికి అవే అర్థమవుతాయి. సామాన్యులకు అవి వినిపించవు. ఈ విధంగా రెండవసారి షిరిడీకి 1958లో సాయి చేరుకున్నాడు. అప్పటి నుంచి సుమారు 2 సంవత్సరములు సాయి ప్రతిరోజు 5 ఇళ్ల వద్ద భిక్షం తీసుకొనుచు ఆ వేప చెట్టు కిందే ఉన్నారు. పగటి వేళలో అప్పుడప్పుడు దగ్గరలో గల అడవి ప్రాంతానికి వెళ్ళి ఏకాంతంగా ఉంటూ ఉండేవారు. ఒక్కొక్కసారి 4-5 రోజులకు పైగా అడవిలోనే ఆహారం కానీ చివరికి నీళ్లు కూడా దొరకని ప్రాంతంలో ఉండేవారు. దేవిదాస్, జానకీదాస్ అనే సాత్వికులైన భక్తులు సాయిబాబాకు ఒక గొప్ప శక్తి గల వాణిగా గుర్తించి తరచూ ఆయనతో సంభాషిస్తూ ఉండేవారు. మహల్సాపతి కూడా అప్పుడప్పుడు వచ్చి బాబా దగ్గర వేప చెట్టు వద్ద కొంతసేపు కూర్చొని వెళ్ళేవాడు. గ్రామస్తులలో చాలామంది లోగడ కొన్నాళ్ళు ఆ షిరిడి గ్రామంలో ఉండి అనేక మందికి వ్యాధులు నయం చేసిన యోగిగా ఆయనను గుర్తించడం వల్ల తిరిగి ఆయన నుంచి రోగాలకు మూలికలు, ఆకులు, పసరులు మందులుగా పొంది ముక్తి పొందుతూ ఉండేవారు. ఆయనకు ఒక గొప్ప వైద్యుడనే పేరు వచ్చింది. అదేవిధంగా ఆయనను గొప్ప ఆధ్యాత్మిక శక్తులు గల మహాపురుషునిగా గుర్తించారు. అందువల్ల క్రమంగా ఆయన ఎందుకు కొందరు ఆకర్షితులైనారు. అలా దగ్గర కాబడిన భక్తుల్లో కొందరు సాయి నివాసాన్ని వేప చెట్టు దగ్గర నుంచి పక్కనే గల పాడుబడి శిథిలావస్థలో ఉన్న మసీదులోకి మార్చే ప్రయత్నం చేస్తారు. భక్తుల కోరిక కాదనలేక సాయి వారి కోరిక ప్రకారం పాడుపడిన మసీదులోకి తన నివాసం మారుస్తారు. ఆ తర్వాత భక్తులు క్రమక్రమంగా దానిని బాగు చేసి పైకప్పు కూడా వేస్తారు. ఇలా సుమారు 1860లో ఆ మసీదు సాధారణ నివాస యోగ్యంగా తయారవుతుంది. సాధారణంగా ప్రతిరోజు సాయి భిక్షకు వెళ్ళే 5 ఇళ్ళు: 1 గణపతిరావు కుమారుడు తాత్యా పాటిల్, 2 వామన్ సకారాం, 3 నందు సవాయి రామావాణి, 4 మాధవరావు దేశపాండే శ్యామ, 5 అప్పాజీ పాటిల్. మసీదు ముందు గోడను ఆనుకొని చిన్న ప్రాథమిక పాఠశాల ఉండేది. అందులో మాస్టరుగా పనిచేసేవాడు శ్యామ. అందువల్ల అతను సాయికి దగ్గరవుతూ వచ్చాడు. మహల్సాపతి కూడా తరచూ సాయి దగ్గరకు వచ్చి రాత్రి చాలా పొద్దుపోయే వరకు అప్పుడప్పుడు ఏవో విషయాలు చర్చిస్తూ ఉండేవాడు. అది చూసిన శ్యామ కూడా వారితో జత కలిసేవాడు. గణపతిరావు కోటే భార్య బైజాబాయి. అతని కుమారుడు తాత్యాకు సాయి మీద ఎనలేని ప్రేమ, గౌరవం ఏర్పడ్డాయి.
ప్రతిరోజు సాయి తన ఇంటికి వచ్చి భిక్ష తీసుకునేదే వాళ్ళు భోజనం చేసేవాళ్ళు కాదు. గ్రామ మున్సబు పాటే మాత్రం ఫకీరు బాలుడైన సాయి ఒక మోసగాడని, తాను కష్టపడి పని చేయకపోవడమే కాకుండా ఇతరుల కాలాన్ని కూడా దుర్వినియోగం చేస్తూ అనవసరపు ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాడనే అపోహ ఉండేది. అదే విషయాన్ని బాహటంగా అంటూ విమర్శిస్తూ ఉండేవాడు. 1861 సంవత్సరంలోని వర్షాకాలం భయంకరమైన తుఫాను ప్రారంభమైంది. బాగోజీ షిండే అనే కుష్ఠిరోగి ఒంటరిగా నివసించే చిన్న పూరగుడిసె ఆ తుఫాను గాలికి కొట్టుకొని పోయింది. నీడలేని అతను వర్షానికి తడిసిపోయి చలిగాలికి వణుకుతూ భరించలేని చలిబాధతో తెలిసిన వారి ఇళ్ళ దగ్గరకు వెళ్తాడు. అతను ఇంటి లోపలికి వస్తే తనకు కుష్ఠరోగం కుష్ఠవ్యాధి తమకు అంటుకుంటుందన్న భయంతో ఎవరూ లోపలికి రానియరు. ఏమి చేయాలో దిక్కుతోచని బాగోజీ అతి కష్టం మీద దయాళైన సాయి అయినా ఆశ్రమిస్తారేమోనని మసీదు వైపుకు నడుస్తూ ఉండగానే చలి బాధకు నరాలు కొంకరలు తిరిగి అడుగులు వేయలేక పడిపోయి సాయి అని గట్టిగా కేక వేస్తాడు. అంతటి పెను తుఫాన్లోనూ సాయి పరుగున వెళ్ళి బాగోజీని 2 చేతులతో ఎత్తి భుజంపై వేసుకొని మసీదుకు వస్తాడు. పూర్తిగా తడిసి చలి బాధతో సృహ కోల్పోయిన బాగోజీకి వేడిని ప్రసాదించాలంటే నిప్పు వెలిగే స్థితిలో వాతావరణం లేదు. వరుణ దేవుడు విధించినప్పటికీ అగ్నిదేవుడు పరాజితుడు కాక తప్పదు. అగ్నిని ఆజ్ఞాపించడం వల్ల ఆ పరిస్థితిలో ఉపయోగం పెద్దగా ఉండదనే భావనతో వేప చెట్టు కింద భూగర్భంలో జ్ఞానజ్యోతి రూపంలో ఉన్న తల్లి ద్వారకామాయిని పిలుస్తాడు సాయి దేవుడు. దీనులను హీనులను రక్షించి తగిన జ్ఞానాన్ని అందించడానికి ఏర్పడిన సాయి అవతారానికి సహకరించడం కోసము వెంటనే ద్వారకామాయి అదృశ్య జ్యోతి రూపంలో వచ్చి మసీదు లోపల ఉన్న కట్టెలపై ప్రజ్వలించి వెచ్చని వేడిని అందించడం వల్ల వెంటనే బాగోజీ తెలివిని పొందాడు. పవిత్రురాలైన ఆ జ్యోతి వేడి తొలిసారిగా తాకడం వల్ల ద్వయ స్వరూపుడైన సాయి స్పర్శ వలన బాగోజీ కుష్టి వ్యాధి వెంటనే నయమవుతుంది. క్షణాల్లో ఈ వార్త షిరిడి గ్రామం అంతా పాకుతుంది. అంతవరకు సాయిని వైద్యుడు, జ్ఞాని అని మాత్రమే గ్రహించిన షిరిడి గ్రామ ప్రజలు ఆయనను సాక్షాత్ భగవంతునిగా ప్రార్థించడం సాగారు. సాయి ఆనాటి నుంచి ఆ మసీదుకు ద్వారకామయ్యి అని పేరు పెట్టారు. మొట్టమొదటి తాను నివసించిన వేప చెట్టు కింద గురుదన్ మరియు తన గురువైన వెంకుసాలరు జ్యోతిరూపంలో ఉన్నారు కాబట్టి గురుస్థాన్ అని దానికి పేరు పెట్టారు. ద్వారకామాయిలో ఆనాడు వెలిగిన అగ్నిని నిరంతరం అలానే వెలిగిస్తూనే ఉన్నారు సాయిబాబా. కాలక్రమేణా అగ్నిహోత్రంలో కాలిన విభూతినే మందులకు బదులుగా ఇస్తూ ఉండేవారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు నిర్విఘ్నంగా ద్వారకామాయిలో వెలుగుతున్న ఆ హోమగుండాన్ని నేడు మనం ధుని అని పిలుస్తున్నాము. అందులో కాలిన బూడిదనే మనం విభూతిగా వాడుతున్నాము. ఒకనాడు నానావళి షిరిడీకి చేరుకొని బాబా దగ్గరకు వస్తారు. తన పాత పరిచయంతో మామా అని పిలువబోతాడు. చుప్ అని సైగ చేస్తారు సాయి. తన పాత పరిచయాలు బంధాలకు తావు లేదు ఇక్కడ. కేవలం మన ఇద్దరి మధ్య ఆధ్యాత్మిక బంధం ఒకటే ఉండాలి అనే సాయి భావనకు చక్కగా అర్థం చేసుకున్న నానావళి ఆనాటి నుంచి బాబాతో పాటుగా షిరిడీలోనే వేప చెట్టు శ్రీనివాసం ఏర్పాటు చేసుకొని ఉంటారు. సాయికి బాహ్య ప్రాణంగా మారు రూపమా అన్నట్టు వ్యవహరిస్తూ బాబాను ఎవరు ఏమన్నా సహించకుండా వెంటనే ఖండిస్తూ ఉండేవారు. ఇతను బాబా కన్నా వయసులో చిన్నవాడైన ప్రాపంచిక అవధులు దాటిన అవధూత. బాబాకు క్రమంగా గ్రామంలోని ప్రజలంతా దగ్గరగా వచ్చారు. ఎవరు ఏ పని ప్రారంభించాలనుకున్నా ముందు సాయి దగ్గరకు వచ్చి చెప్పనిదే మొదలు పెట్టేవారు కాదు. అంతటి స్థితిలో ఉన్నా కూడా దేవగను బాబావారు అప్పుడప్పుడు చిన్న పిల్లలతో కలిసి వీధుల్లో గోళీలు ఆడుతూ పిల్లలుగా కేరింతలు కొడుతూ ఉండేవారు. కానీ ఒక్కొక్కప్పుడు అడవిలోకి వెళ్ళి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉండేవారు. ప్రతిరోజు బాబాకు భోజనం పెట్టకుండా తాను భుజించనని బైజాబాయి ఆయనకు వెతుక్కుంటూ భోజనం బుట్టలో పెట్టుకొని దానిని తలపై పెట్టుకొని ఎంత దూరమైనా నడుచుకుంటూ వెళ్ళి ఆయనకు భోజనం పెట్టిన తర్వాత ఇంటికి వచ్చి మరీ తాను భోంచేసేది. ఆమె తాతయ్య కూడా ఆమె వెంటే వచ్చేవారు.
అతను బాబా భుజాలపై ఎక్కి ఆడుకుంటూ మామ అని పిలుస్తూ ఉండేవారు. ఆ బాలునిపై బాబా కూడా ఎంతో ప్రేమ అనురాగాలు కురిపించేవాడు. సాయిబాబా వలన షిరిడి గ్రామం ప్రసిద్ధి చెందినది. ఆయన సంసార బంధాలను జయించారు. జ్ఞానమూర్తి, ఉదార స్వభావం గలవాడు, నశించే వస్తువులపై ప్రేమ లేనివాడు, ఎప్పుడు ఆత్మావలోకంలో ఉండేవాడు. వారి మనసు అద్దము వలె స్వచ్ఛమైనది. ఆశాపాశాలకు లొంగనివాడు. మానవమానాలకు లెక్కంచని వాడు. గొప్ప బీద అనే తేడాలు లేనివాడు. ఒకే చోట నివసిస్తూ ఉన్న దూర ప్రాంతాల్లో ఎక్కడ ఏమి జరుగుతున్నది అన్నీ ఆయనకు తెలుసు. సమస్త సిద్ధులు ఆయన పాదాల చెంత ఉన్న ఏనాడు ఆ శక్తులను ఉపయోగించని వారు. ఇలాంటి మహాశక్తివంతుడు, మహమాన్వితుడైన సాయి స్పర్శ సంసార బంధాల నుంచి విముక్తిని కలిగించి ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగించగలరు. వారి పాదోదకము పాపములను నశింపజేసే పవిత్ర పరచరగల శక్తి గలది. వారి ఊది సర్వరోగ నివారిణి, సర్వశుభప్రదాయిని. వారి ఆజ్ఞ వేదవాక్కు. వారు అలసటను కానీ, నిరుత్సాహత్వాన్ని కానీ, అమిత ఆనందాన్ని కానీ ఎరుగని సచ్చిదానంద స్వరూపులు. సాయి యొక్క ఈ నిజస్థితిని త్వరలోనే అందరూ గ్రహించారు. ఆ తొలి రోజులో ఫకీర్ సమాధానాల కోసం కొందరు దీనుల కొరకు వెలిసిన కరుణామూర్తి అని విఠలుని వృద్ధులైన భక్తులైన గౌరీబువ్వ తన అభిప్రాయాన్ని చెబుతాడు. ఒక్కసారి మొహీద్దీన్ తన తంబోలి అనే వారితో కుస్తీ పట్టి సాయి ఓడిపోయినట్టుగా నటిస్తారు. కానీ ఆనాటి నుంచి మొహీద్దీన్ అహంకారం తొలగిపోయి కుస్తీలు పట్టడం మానేసి క్రమంగా ఆత్మసాక్షాత్కారం కోసం పాటుపడతాడు. జౌహర్ అలీ అనే ఒక కపట గురువు అహ్మదానగర్లో నుంచి వచ్చి సాయిబాబా తనకు శిష్యుడని చెప్పుకొని ఆయన వెంట శిష్యునిగానే వెళ్ళి సుమారు 6 నెలల కాలం శిష్యుని వల్లే సేవ చేస్తాడు. అడవిలో ఎన్ని లోపాలున్నా వాటిని ఎత్తి చూపకుండా ఆదర్శ శిష్యునిగా ఎలా ప్రవర్తించాలో అక్కడి వారందరికీ ఆచరించి చూపించారు బాబా. ఆ తర్వాత షిరిడీకి గ్రామస్తులు ఆ కపట గురువు గుట్టు రట్టు చేసి సాయిని తిరిగి షిరిడీకి తీసుకొస్తారు. దేవుడగు బాబా ప్రేమను కొంతకాలము అనుభవించి ఆ తర్వాత కొంతకాలం గ్రామం వారు దూరంగా బాహటలో ఉన్నప్పుడు ఆ ప్రేమను అందరిలోనూ షిరిడీ ప్రజలకు తెలుసుకున్నారు. సాయి మాతృస్వరూపుడని, ప్రేమ పూరితమైన వారి మాటలే తమకు అమృత తుల్యమని ఆ గ్రామ ప్రజలు గ్రహించగలిగారు. సాయిని తిరిగి షిరిడీకి తీసుకొచ్చిన ఆనందం కొందరిలో ఆనంద బాష్పాల రూపంలో జలజల కన్నీరు కారుతుంది. అప్పుడు వారికి సాయి ఈ విధంగా తన సందేశాన్ని అందిస్తారు. నేను మీకు దూరంగా ఉన్నానా, దగ్గరగా ఉన్నానా అని మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను మీకు దూరంగా ఉన్నానా, దగ్గరగా ఉన్నానా అని మీరు ఆలోచించవలసిన పని లేదు. మీరు ఎంత దూరంలో ఉండి ఏమి చేస్తున్నా అన్నీ నాకు తెలుస్తూనే ఉంటాయి. మీ అందరి హృదయములను పాలించేవాడు నేనే. ప్రపంచమందు గల చరాచర జీవకోటినంతటిని ఆవరించి ఉన్నాను. ఈ జగత్తును నడిపించు సూత్రధారి అయిన జగన్మాతను నేనే. ఇంద్రియ చాలకుడును, సృష్టి స్థితి లయ కారకుడును నేనే. ఎవరు తన దృష్టిని నాపై కేంద్రీకరించదరో వారికి ఏ హాని, బాధ ఉండవు. నన్ను మరచు వారికి మాయ శిక్షించును. తొలిసారిగా బాబా నుంచి అధికారయుతమైన తన నిజస్థితిని గురించి అమృత సమానమైన ఈ మాటలను విన్న భక్తులు సాయికి పాదాభివందనం చేసి తరించి ఆనందించారు. ఈ విధంగా క్రమక్రమంగా గ్రామంలోని చాలామంది పెద్దలు, పిన్నలు, ఆడ మగ అనే భేదం లేకుండా ప్రతిరోజు బాబా దగ్గరకు వచ్చి దర్శనం చేసుకొని నమస్కరించిన తర్వాత
తమ నిత్య కృత్యాలలోకి ప్రవేశించేవారు. అలా వచ్చే భక్తులందరికీ బాబా తన చేతితో స్వయంగా ఊది ప్రసాదం ఇస్తూ ఉండేవారు. ఆజానుబాహుడైన బాబా పైనుంచి కింది వరకు ఒకే బారు లాల్చీని తొడుక్కొని తలపై గురువు వెంకుసాయి ఇచ్చిన గుడ్డను ఎప్పుడూ కట్టుకొని ఉండేవాడు. ఎడమవైపు భుజానికి జోలి తగిలించుకొని ఉండేవారు. కఫ్ని బాగా మాసిపోయి చిరిగిపోయినా పట్టించుకునేవారు కాదు. భక్తులు ఎవరైనా పట్టుబడితే వాటిని ఉతకడానికి ఇచ్చేవారు. భిక్ష వేసుకొని వచ్చిన ఆహారంలో కొంత భాగం తనకు దగ్గరగా వచ్చిన పశుపక్షాదులకు పెట్టి మరికొంత తల్లికి దునిలో సమర్పించి ఆ తర్వాత మిగిలినది తాను భుజించేవారు. ఒక్కొక్కసారి పశువులు పక్షులు ముట్టెలతో ముక్కులతో ఆహారాన్ని కెలికేవి. బాబా వాటిని తరిమివేయట కానీ అసహించుకోవటం కానీ చేసేవారు కాదు. అప్పుడప్పుడు కాళ్ళకు గజ్జెలు కట్టుకొని తకియా అనుచోట తరచూ నృత్యం చేస్తూ భక్తి గీతాలాపనలు చేసేవారు సాయి. ఆయన కంఠం ఎంతో మధురంగా ఉండేది. ఒక్కొక్కప్పుడు పారవేశంలో ఆయన పాటలు పాడుతున్నప్పుడు చుట్టుపక్కల గల జనులతో పాటు జంతుజాలం కూడా పోగై ఆ వైభోగాన్ని తన్వితీరా చూసి విని ఆనందించేవి. అప్పట్లో దేశం నలుమూలన హిందూ ముస్లిం మత విభేదాలు బాగా ఉండేవి. ఆంగ్లేయులు కావాలని ఈ అశాంతిని సృష్టించేవారు. షిరిడి గ్రామంలో కూడా ఈ భేదం కొట్టుకొచ్చినట్లుగా కనపడుతూ ఉండేది. ఆనాటి దేశకాల పరిస్థితులను బట్టి తన జన్మ వృత్తాంతం కానీ తల్లిదండ్రుల వివరాలు కానీ సాయి ఎవరికూ తెలియజేయలేదు. ముస్లిం మసీదుకు ద్వారకామాయి అని పేరు పెట్టారు. స్వయంగా వారి వేషం ముస్లిం ఫకీర్లకు పోలి ఉండేది. మసీదులో హిందువులకు పవిత్రమైన అగ్నిహోత్రాన్ని నిరంతరం వెలిగిస్తూ ఉండేవారు. మసీదు ముందు భాగంలో ఎడమవైపుగా తులసి కోటను పెట్టించాడు. ఈ విధంగా హిందూ ముస్లింల ఆచారాలు రెండింటినీ కలగలుపుగా ఏర్పాటు చేసి రెండు మతస్థుల వారిని తన వైపు లాక్కొని యథార్థ జ్ఞానాన్ని ఇతర మతాల వారికి బోధిస్తూ తమ సంస్కారాన్ని సహజీవనాన్ని కృషి చేస్తూ ఉండేవారు. క్రమంగా సాయిబాబా పేరు షిరిడీకి పరిసరాలు దాటి బొంబాయి లాంటి దూర ప్రాంతాలు వ్యాపించడం ప్రారంభించింది. డాక్టర్లకు అసాధ్యమైన జబ్బులు సాయిదేవుని విభూతితో నయమవుతూ ఉండేవి. వారి పాదతీర్థం అమృతతుల్యమైన సంజీవినిగా పనిచేసేది. అసాధ్యమైన పనులు కూడా సాయిబాబాకు మొక్కి తిరిగి ఇంటికి వెళ్ళే లోపల పూర్తి అవుతూ ఉండేవి. వారి వద్దకు వచ్చే భక్తులలో అప్పట్లో ఎక్కువగా ఆర్తులు అనార్తులే ఉండేవారు. హిందూ ముస్లింలే కాకుండా సిక్కులు పారసీకులు క్రైస్తవులు కూడా వారి దగ్గరకు వస్తూ ఉండేవారు. మహాసపతి ప్రతిరోజు బాబాకు నిత్య పూజ స్వయంగా చేసేవాడు. శ్యామ వచ్చే భక్తులకు అవసరాలకు చూస్తూ ఉండేవాడు. వచ్చిన భక్తులలో కొందరిని బాబా దక్షిణ అడిగేవాడు. మరికొందరిని వారంతట వారే ఇస్తామన్నా బాబా తీసుకునేవారు కాదు. అలా తీసుకున్న ధనాన్ని తనను ఆశ్రయించి బతికే పేదలకు ఇస్తూ ఉండేవారు సాయి. గ్రామ మనసపు బాటేకు బాబా చేసే ఈ అనవసరపు అట్టహాసాలు వ్యర్థమైనవని, ఏవో ఒక కనికట్టు లాంటి క్షుద్ర విద్యలతో ఈ పనులు చేస్తున్నాడనే భావన మనసులో బాగా పాతుకుపోయింది. బాబా చేసే పనిలో ఏదో లోపించి అసమర్థుడనే భక్తులందరికీ నిరూపించాలనే ప్రయత్నంలో ఉంటాడు. సాయి దేవునికి దీపాలు వెలిగించడం అంటే చాలా ఇష్టం. గ్రామంలో గల దుకాణదారుల నుంచి నూనెని యాచించి దానితో ప్రతిరోజు మసీదులో రాత్రిపూట దీపాలను వెలిగిస్తూ ఉంటారు. కాబట్టి దుకాణదారులను కట్టడి చేసి నూనెని ఇవ్వకుండా చేసి మసీదులో దీపాలు వెలగకుండా చేస్తే బాబా యొక్క అసమర్థత అందరికీ తెలిసిపోతుందనే ఆలోచన చేసి తన శక్తియుక్తులను ఉపయోగించి ఒక రోజున ఎవరు ఆయనకు నూనెను ఇవ్వకుండా చేస్తాడు. సాయి కలత చెందకుండా తిరిగి మసీదుకు వచ్చి బాగోజీతో మంచినీటిని తెప్పించి దానిని తాగుతాడు. అలా తాగిన నీటిని తిరిగి లోటాలోకి వాంతి చేసుకొని కక్కుతాడు. కడుపులో నుంచి తిరిగి వచ్చేటప్పుడు నీరు నూనెగా మారిపోతుంది. ఆ నీటితోనే బాగోజీ దీపాలను వెలిగించగా తెల్లవారుల మసీదులో దీపాలు వెలగడం చూసి
నూనెను ఇవ్వడానికి నిరాకరించిన వారంతా పరిగెత్తుకొని వచ్చి బాబా పాదాలపై పడి క్షమాపణ కోరారు. భక్తులు తమ ప్రేమ కొద్దీ దేవుడకు బాబాకు ప్రతిరోజు పాది పూజ చేస్తూ కుంకుమ పెట్టి చందనం పూస్తూ మంగళ హారతులను ఇస్తూ ఉండేవారు. బాబాకు వీటి ఎంతో ఆసక్తి లేకపోయినా భక్తుల ప్రేమలను కాదనలేక ఊరుకనే ఉండేవారు. రోహిల్లా అనే ఒక ముస్లిం భక్తుడు తమ మత చాందనముతో మసీదులో మహమ్మదీయ అరాచాలకు విరుద్ధంగా గంట కొట్టడం, హారతి ఇవ్వడం చేస్తున్నాడు. చేసేది లేక భక్తులైన దీనికి మూలకారకుడు సాయియే కాబట్టి అతనిని అంతం చేయాలన్న ఆలోచన ఒకనాడు రాత్రిపూట బాబా మసీదుకు అంతం చేయాలనే ఆలోచనతో ఒకనాడు రాత్రిపూట బాబా మసీదు బయట తిరిగే సమయం చూసి కర్రలతో తలపై కొట్టి చంపాలనే ఉద్దేశంతో పొంచి ఉంటాడు. సాయి బయటకు వచ్చినప్పుడు వెనక నుంచి తలపై కొట్టబోయే సమయంలో బాబా వెనక్కు తిరిగి తన కళ్ళను పెద్దవి చేసి దృష్టిని అతనిపై కేంద్రీకరిస్తాడు. 2 కళ్ళలో నుంచి బలమైన 2 వెలుగు కిరణాలు వెలువడి రోహిల్లా 2 చేతులు తాకుతాయి. అతనిలోని జవసత్వాలు కృంగిపోతాయి. చేతుల్లో నుంచి కర్ర కింద పడిపోతుంది. వెంటనే సాయి ప్రసన్నుడై తన చేతిని ఎత్తి అభయహస్తం చూపగా అందులో మక్కా, మదీనాలు, పవిత్ర ఖురాన్ గ్రంథాలు కనిపిస్తాయి. అప్పుడు రోహిల్లా యా అల్లా అంటూ బాబా పాదాలపై పడతాడు. హిందూ మహమ్మదీయ మతముల మధ్య స్నేహ భావన పెంచడానికి బాబా చాలా ప్రయత్నించాడు. బాబా బోధనలు సారాంశం: హిందువుల దేవుడైన రాముడు, మహమ్మదీయ దేవుడైన రహీము ఇద్దరు ఒక్కరే. వారిద్దరికి భేదం లేదు. అలాంటప్పుడు వారి భక్తులు అజ్ఞానంతో పోట్లాడుకుంటారెందుకు? అన్ని మతాలు జాతుల వారు సోదరభావంతో కలిసిమెలిసి ఉండి జాతీయ సమైక్యత సాధించాలి. వివాదములు, ఘర్షణలు, అల్లర్ల వల్ల ప్రయోజనం ఉండదు. ఎవరితోనూ పోటీ పడవద్దు. మీ అభివృద్ధిని మీరు చూసుకోండి. యోగము, త్యాగము, తపస్సు, జ్ఞానము మోక్షానికి దారులు. వీటిలో ఎవరికి వీలైతే వాటిని వారు పాటించి మోక్షం పొందవచ్చును. ఎవరైనా నీకు అపకారం చేసినా తిరిగి వారికి నువ్వు అపకారం చేయవద్దు. వీలైనంత మంచిని ఇతరులకు చేస్తూనే ఉండాలి. సాయి దేవుడు తన గొప్పతనాన్ని బాహాటంగా ఎప్పుడూ ప్రదర్శించేవారు కాదు. వారికి శరీర అభిమానం లేదు. తన భక్తుల యందు వారికి అంతులేని ప్రేమ. వారి దర్శనానికి వచ్చే భక్తుల యొక్క భూత భవిష్యత్ వర్తమానములు చెబుతూ ఉండేవారు. స్నేహితులు, విరోధులు కూడా వారికి సమానులే. షిరిడి ప్రజలు అజ్ఞానులైనప్పటికీ బాబా యందు అంతులేని ప్రేమను, భక్తిని కలిగి ఉండేవారు. భగవంతునికి గల 6 సహజ లక్షణములు బాబాలో ఉండేవి. 1 కీర్తి, 2 ధనము, 3 అభిమానము లేకుండుట, 4 జ్ఞానము, 5 మహిమ, 6 ఔదార్యము. భక్తులకు బాబా ఇచ్చు అభయవాక్యములు వర్ణాతీతములు. బానిసలలో బానిసగను నేను మీకు రుణస్థుడను. మీ దర్శనముచే నేను తృప్తిపడితిని. మీ పాద దర్శనము నాకు భాగ్యము. మీ అశుద్ధంలో నేను ఒక పురుగు వంటి వాడను. బాబా యొక్క ఈ వాక్యాలను బట్టి భక్తుల యందు ఆయనకు ఎంతటి ప్రేమాభిమానాలు ఎవరికి వారు నిర్ణయించుకోవచ్చును. మనవలే సాధారణ మానవాకారంలో బాబా కనిపిస్తూ ఉన్నా ఆయన పరబ్రహ్మ స్వరూపుడు. అతనికి అందరి మనస్సుల్లో ఉండేవారు. వారి మనసులో ఎవరి యందును దేని యందును అభిమానము ఉండేవి కాదు. కానీ బయటకు కోరికలు పుట్టవలే కనిపించేవాడు. వారి మనస్సు ఎప్పుడు ప్రశాంతముగా ఉండేది. కానీ తరచుగా తిడుతూ, కేకలేస్తూ, పిచ్చివాని వలె అరుస్తూ ఉండేవారు. ఎప్పుడు ఆత్మావలోకం చేస్తూ ఉండేవారు. అల్లా మాలిక్ అంటూ ఉండేవారు. మసీదు గోడకు ఆనుకొని ఊది ప్రసాదం భక్తుల క్షేమం కొరకు పంచిపెడుతూ ఉండేవారు. మొట్టమొదటి మహాసభది కూడా బాబా ఒక మహమ్మదీయ ఫకీరని భావించాడు. కానీ క్రమక్రమంగా బాబాతో పరిచయం పెరగడం వల్ల
నీళ్లను నూనెగా మార్చి మసీదులో దీపములు వెలిగించిన నాటి నుండి బాబా సాక్షాత్తు భగవత్ స్వరూపుడేనని నమ్మి ప్రతిరోజు గంధాక్షరాలతో బాబాను దైవ సమానం వలె పూజ చేసేవాడు, ఆరతి ఇచ్చేవాడు. భక్తి పారవశంతో అప్పుడప్పుడు పాటలు కూడా పాడేవాడు. ఇది మహల్సాపతి ప్రతిరోజు ప్రారంభంలో దినచర్య. రోహిల్లా రంగా గారి మొదలైన మహమ్మదీయ భక్తులు బాబా పూజా విధానాలను చూసి సరిపెట్టుకున్న కొందరు మహమ్మదీయ మత చాందులు సంగమనేరులోని తమ మత గురువు సలహాపై బలిష్ఠులైన 10 మంది మహమ్మదీయులను తీసుకొని ఒకనాడు ఉదయం మసీదు చుట్టూ పెద్ద పెద్ద కర్రలతో కాపు కాచి ఉంటారు. బాబాను పూజించే వారిలో ప్రధానుడైన మహల్సాపతి సిర్రీవాడు మామూలుగానే పూజా ద్రవ్యాల పళ్ళెం పట్టుకొని మసీదుకు వస్తాడు. అప్పుడు వారిలోని ప్రముఖుడైన తంబోలి మహల్సాపతిని పిలిచి, ఎవరైనా సరే బాబాను గంధాక్షరంతో పూజ చేస్తే వాళ్ళను చావగొడతామని హెచ్చరిస్తాడు. భయపడిపోయిన మహల్సాపతి మసీదుకు బయట నుంచే చాలా దూరం నుంచి బాబాకు రోజు తాను పూజ చేసే విధంగా షోడోపచార ధ్యాన అవాహనాది పూజలు చేస్తూ ఉంటాడు. పరిస్థితి గమనించిన బాబా, రమ్ము లోనికి రమ్ము, ఎప్పటి వలె గంధ పుష్పాలతో నీ పూజ చేసుకొనుము, నిన్ను ఎవరు కొట్టేదరో నేను చూసేదను అంటూ సటకాతో నేలపై కొడతాడు. మేఘ గర్జన లాంటి బాబా యొక్క ఆ కంఠస్వరానికి మహమ్మదీయులంతా భయపడిపోయి వెళ్ళిపోతారు. కానీ మహల్సాపతికి భయం పూర్తిగా పోదు. ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళు తనను చావుగొడతారేమో అని భయపడి ఆ విషయం బాబాతో అంటాడు. అప్పుడు బాబా కరుణా సముద్రుడై మహల్సాపతికి ఇచ్చిన అభయం, వీరు కానీ ఇంకెవ్వరు కానీ ఇక్కడ కానీ ఇంకెక్కడైనా కానీ ఈ జన్మలోనైనా కానీ ఇంకే జన్మలోనైనా కానీ ఏ అపాయము కలిగించేవారు ఎవరు ఉండరు. నిన్ను 1000 కళ్ళతో నేను రక్షిస్తూ ఉంటాను. నిశ్చయంగా ఇంటికి వెళ్ళు. బాబా పలికిన ఈ అభయం ఏ దేవుడు తన భక్తులకు ఇంతవరకు ప్రసాదించి ఉండలేదు. దయామయుడైన సాయిదేవుడు ఆనాడు మహల్సాపతికి ఇచ్చిన అభయం ఈనాడు భక్తి శ్రద్ధలతో దీనిని పారాయణం చేయ భక్తులందరికీ లభించు కాక. భక్తి శ్రద్ధలతో ఈ అధ్యాయం పారాయణం చేసిన వారికి విరోధులు కూడా ఆప్తులుగా మారుతారు గాక. వారికి గల ఈతి బాధలు తొలగి శాంతి సౌఖ్యములు సాయి పేరున లభించుగాక. ఓం శాంతి శాంతి శాంతి. 5వ అధ్యాయం సంపూర్ణం.